మహాగరుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన కన్నతండ్రి దేవుని పేరట మీ అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా ఒక ప్రాముఖ్యమైన సంగతిని మనం ఆలోచన చేద్దామండి. దాని కొరకు మూలవాక్యంగా గలతీ పత్రిక, అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల వరకు చదువుదాం. అంటే మనకి ఎంతవరకు అవసరం అవుతుందో అది మాత్రం మనం ధ్యానం చేస్తాం. గలతీ పత్రిక 4వ అధ్యాయం 8 నుంచి 11 వచనాల వరకు నేను చదివేస్తాను. అంటే రికార్డింగ్ అవుతుంది కదా. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరుగని వారే, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటుంది. కానీ ఇప్పుడు మీరు దేవుని ఎరిగిన వారును. ఈ వాక్యం మనకు కావాల్సిన వాక్యం. మీరు దేవునిని ఎరిగిన వారును, మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు. గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైన మూలపాఠముల తట్టు మరలా తిరగనేలా, మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు అని బాధపడుతున్నాడు పౌలు. ఏమంటున్నాడంటే, మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుచున్నాను. బాగా ఆలోచించాలండి. చాలా వేదనకరమైన మాటలు ఇవి. ఒకప్పుడు నిజంగా మీరు చాలా అవివేకంగా బ్రతికారు. ఒకప్పటి కాలంలో అంటే దేవుళ్ళు కానటువంటి వారికి మీరు దేవుళ్ళుగా భావించి వాళ్ళకి దాసులుగా బ్రతికారు. సరే, ఈవేళ ఇప్పుడు ప్రస్తుతానికి మీరు దేవుని మహాకృపను బట్టి దేవుని వాక్యం ద్వారా నిజమైన దేవుణ్ణి నమ్ముకునే పరిస్థితికి వచ్చారు. హ్యాపీ. కానీ ఇప్పుడు మీరు ఏం చేయాలంటే, ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి మీలో. చూడండి, దేవునిలోకి వచ్చిన ఆ పాత రోత సిమ్టమ్స్, అంటే పాత ఆచారాలు, పాత ఉద్దేశాలు, వాటిని విడిచిపెట్టలే. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి గుర్తు చేస్తాను. భర్తిమయ్య అని ఒక గుడ్డివాడు ఉంటాడు. త్రోవ ప్రక్కన అడుకుంటూ ఉంటాడు. సరే, దావీదు కుమారుడా నన్ను కరుణించు అంటే ఈ చుట్టుప్రక్కల ఉన్నవారు అతన్ని చాలా హీనంగా మాట్లాడతారు. కానీ ఆ యేసు ప్రభువే అక్కడ నిలబడి అతనికి ధైర్యం చెప్పండి, నేను అతన్ని స్వస్థపరుస్తాను అన్నట్టుగా అభయం ఇచ్చి పిలుస్తాడు. రానైనా అప్పుడు చెప్తారు, నాయన ధైర్యం తెచ్చుకుని నేను పిలుస్తున్నాడు ప్రభు అంటే, అప్పుడు ఆ గుడ్డి భిక్షకుడు ఎలా వచ్చాడు ప్రభు దగ్గరికి? అంటే ఎలా వచ్చాడంటే నడుచుకుంటూ వచ్చాడా, గంతులు వేసుకుంటూ వచ్చాడా? అది కాదు. అక్కడ ఆ ప్రభు దగ్గర రాకముందు ఒక సాలిడ్ యాక్ట్ జరిగింది అక్కడ. అదేంటి తెలుసా? ఏంటి, ఏమైనా ఐడియా ఉందా? తన గుడ్డను పారవేసి అని ఉంటుంది. ఏ గుడ్డ అయితే అతడు కూర్చుంటానికి వాడుకున్నాడో, ఏ గుడ్డ అయితే తను భిక్షాటన చేయటానికి, ఇప్పుడు గుడ్డివాడు చాటు కూర్చుంటాడండి త్రోవ ప్రక్కన. ఆ దానం చేసే వాళ్ళంతా కూడా కాయిన్స్ కానీ అప్పుడున్న రోకలు ఆ గుడ్డ మీద వేస్తే, ఆ సాయంకాలానికి ఏం చేస్తాడంటే ఈ 4 చెంగులు అలా కలెక్ట్ చేసి పట్టుకుంటే ఆ వేసిన కాయిన్స్ అన్నీ కూడా సెంటర్కి వస్తాయి. అంటే అతడు కూర్చోవటానికి ఆ గుడ్డ అవసరం, అతడు పోషింపబడటానికి ఆ గుడ్డ అవసరం, అతడు చలికి కప్పుకోవటానికి కూడా ఆ గుడ్డ అవసరం. కానీ ప్రభు దగ్గరికి వచ్చే ముందు ఆ పాత గుడ్డని ఇంకా తన సంకలో పెట్టుకుని బాబు వచ్చాడు అనుకోండి ప్రభు దగ్గరికి. ప్రభు మీద పూర్తి విశ్వాసం ఉన్నట్టేనా? కనుక ఈవేళ క్రైస్తవులుగా మనం కూడా ఏం చేస్తున్నామంటే, వచ్చాం ప్రభు దగ్గరికి వచ్చాం. కానీ ఒకప్పుడు దేని మీద అయితే ఆధారపడ్డామో, ఒకప్పుడు ఏదైతే మనకు ఉపయోగపడుతుంది అనుకున్నామో, ఒకప్పుడు ఏదైతే మనకి ఆశ్రయాన్ని ఇస్తుందని అనుకున్నామో, మనం కప్పుకోవటానికి లేకపోతే ఏదైతే
మన జీవితంలో మేలు అయిందని అనుకున్నామో దాన్ని విడిచిపెట్టకుండా ఈవేళ ప్రభు దగ్గరికి రావడం వల్ల ఉపయోగం ఏమీ లేదు. అంటే ప్రభు దగ్గరకు వస్తూ కూడా ఆ పాత గుడ్డ మళ్ళీ సంకలో పెట్టుకొచ్చాడు అనుకోండి, అప్పుడు ప్రభు మీద అతను పూర్తి నమ్మకం ఉన్నట్టేనా? లేదు. కనుక ఆ గుడ్డి భిక్షకుల్లో మనం తీసుకోవాల్సిన గొప్ప క్వాలిటీ ఏంటంటే అసలు స్వస్థత జరగలేదు, ఏం జరగలే. ప్రభు పిలిచాడు అంతే. ప్రభు దగ్గరికి వెళ్ళక ముందే అతడు ముందు చేసింది ఏంటంటే ఏ గుడ్డ మీద అయితే కూర్చుంటున్నాడో, ఏ గుడ్డనైతే ఆశ్రయంగా చేసుకుంటున్నాడో, ఏ బట్ట అయితే అతను కప్పుకుంటున్నాడో దాన్ని ముందు పారవేసి అప్పుడు ప్రభు దగ్గరికి వచ్చాడు. కానీ ఈవేళ క్రైస్తవులుగా ఈ గలతీయ ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్న సంఘపు వారు ఇంకా ఈ పాత వాటిని మానటం లేదట. ఒకసారి చూడండి, కింద 10వ వచనం చదువుతాం. మీరు దినములను క్రైస్తవుడివే నల్ల చొక్క కనపడింది అనుకోండి, ఆ రోజున పెళ్లి సంబంధంలో మాట్లాడటానికి వెళ్తున్నారా ఎవరన్నా? అమావాస్యకి ఎదురు వెళ్తున్నారేంటి అంటారు. లేదా అమావాస్య రోజున పెట్టుకున్నారేంటి పెళ్లి చూపులు అంటారు. లేదా వర్జ్యం వెళ్తున్నారేంటి, లేకపోతే రాహుకాలంలో అంటే ఇప్పుడు దేవుడు చేసిన ఏ రోజైనా మంచిది, ఏ రోజైనా దేవుడు నిన్ను కాపాడుతాడని అనుకున్నప్పుడు దినములను మళ్ళా చూస్తున్నావంటే నువ్వు మళ్ళా దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాల్లో ఆలోచనలో అందుకని అన్నాడు. పైన ఏమన్నాడు చూడండి, ఆ కాలమందు అయితే మీరు దేవుని ఎరుగిన వారై నిజముగా దేవుళ్ళు కాని వారికి దాసులై ఉన్నారు. వాళ్ళు చెప్పినట్టుగా బ్రతికారు. దినములు ఆచరించమంటే ఆచరించారు. మాసములు, ఆషాఢ మాసం ఏంటి, క్రైస్తవ పిల్లలకు కూడా ఆషాఢ మాసం అట. నువ్వు ఉన్నావు నాన్న ఆషాఢ మాసం, మంచి పని చేశావు, లేకపోతే ఇవాళ అయిపోతున్నా చేతిలో. కనుక క్రైస్తవులు కూడా ఆషాఢ మాసం పాటిస్తున్నారా? మళ్ళీ దానికి వాళ్ళు ఏదో లేనిపోని రిజల్ట్స్ చెప్తారు. అంటే ఒక సంవత్సరం ఆషాఢం పాటించేసిన తర్వాత చేసేయచ్చట. కనుక ఇవన్నీ కూడా చెప్తున్నారు తప్ప అన్నీ పాత రోత ఆచారాలని ఫాలో చేస్తున్నారు. తర్వాత ఇంకేంటట, దినములను, మాసములను, ఉత్సవకాలం. ఏ పండుగ వచ్చినా మన పండుగలను చేసుకుంటారు మనవాళ్ళు. మీరు అనుకుంటున్నారేమో మనవాళ్ళు కేవలం ఏదో క్రిస్మస్ చేస్తారు, కేవలం వీళ్ళు ఈస్టర్ చేస్తారు అని అనుకోకండి. చాలామంది దైవజనులు కూడా పబ్లిక్గా వేరే పండుగల్లో కూడా పాల్గొంటున్నారు. పైగా వాళ్ళు ఏమంటున్నారు తెలుసా, దానికి సమర్థించుకోవటానికి మనం వాళ్ళ పండగలకు వెళ్తేనే వాళ్ళు మన మాట వింటారు, అప్పుడు అలా వెళ్ళి మనం అంటే వాళ్ళకి సువార్త ప్రకటించవచ్చు. అర్థమవుతుందా? ఇప్పుడు నీటిలో పడిపోతున్న వాడిని కాపాడటానికి నీకు ఈత రాదు, అప్పుడు నువ్వేం చేయాలి? గట్టు మీద ఉండి కాపాడుతావా, నువ్వు కూడా దూకేస్తావా? కాపాడాలి. అంతేగాని నేను నీళ్ళల్లో దూకేసి కాపాడాలని అనుకుంటానంటే ఇద్దరు చచ్చిపోతారు. కనుక నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండి కాపాడాలి. ఆ తర్వాత మీరు దినములను, మాసములను, ఉత్సవ కాలములను, సంవత్సరములను ఆచరించుతున్నారు. మీ విషయమై నేను పడిన కష్టము వ్యర్థమైపోవునేమో అని మిమ్మల్ని గూర్చి భయపడుతున్నాడు. ఒక దైవ సేవకుడికి ఇదే భయం ఉంటుందండి, బాధ. అందుకనే అమ్మ చూడండి, ఇంటికి అయ్యా గృహప్రవేశం అండి, ప్రార్థన చేయాలండి అంటారు. ఒకసారి అమ్మ వస్తానంటే టైం 7:37 మీరు ఇక్కడికి రావాలంటారు. అంటే 7:30 ఇప్పుడు ఎవరు ఫిక్స్ చేశారు ఇది? అదే అంటే ఆ టయానికి నువ్వు అంటే 7:37 ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు. ఒకవేళ అలాగని చెప్పి ముందే వెళ్ళిపోయామనుకోండి, కూర్చోబెడుతున్నారండి మమ్మల్ని. కూర్చోండి పాస్టర్ గారు, కూర్చో, ఇంకా టైం అవ్వలేదు కూర్చోండి అంటారు. ఒకవేళ టైం అయిందని వాళ్ళు పిలిచిన తర్వాత ఏమైనా సువార్త ప్రకటిద్దామని ఏవైనా మనం 4 మాటలు చెప్తాం అనుకోండి, చాలా ఆఫ్ చేసేసి ముందు ప్రార్థన చేసేయండి అంటే ఆ టైంకి వాళ్ళకి కావాల్సింది ఏంటట? ఇప్పుడు అలాంటి ప్రార్థన దేవుడు వింటాడా? పాలు పొంగించటం అంటే సహజంగా చెప్తున్నాను, జనరల్గా మన ఇళ్లలో జరిగేవి గొడవ, పాలు పొంగించటం. ఏమండి, భార్య టీ పెట్టకముందు పాలు పొంగించేసి మొత్తం పాలన్నీ పొంగిపోయి స్టవ్ అంతా మాడిపోయి వాసన వచ్చేస్తుంది అనుకోండి, భర్త సంతోషపెడతాడంటే తిడతాడా? భార్యని తిడతాడు. ఎందుకు తిడతాడు? పాలు ఉలికిపోయాయి, స్టవ్ అంతా పాడైపోయింది, గ్యాస్ లీక్ అయిపోతే ఏంటి పరిస్థితి అని అంటాడు.
మరి ఒకప్పుడు ఆ పాలు పొంగితే తిడుతున్న వాళ్ళు ఒకప్పుడు పాలు పొంగిపోయి పొయ్యిలో ఒలిగిపోతే అది డేంజర్ అనుకున్న వాళ్ళు కావాలని పొంగబెట్టి ఒలక పెడుతున్నారేటండి. అప్పుడు ఎలా అంటారు, అమ్మ బాగా పొంగిందా, 4 వైపులకు పొంగిందా అంటే 4 వైపులు పొంగితే ఇప్పుడు నీ జీవితం కూడా ఏమైపోతట, 4 వైపులు పొంగిపోద్ది. అంతేగాని పొంగింది ఎక్కడ పడింది, మళ్ళీ పొంగి పొయ్యిలో పడింది. అది వద్దు వీళ్ళకి. పొయ్యిలో పడి మాడిపోయింది, అక్కడ దాకా రారేళ్ళు, పొంగటం వరకే చూస్తున్నారు. మరి పొంగిన తర్వాత ఏమైనా పాలు? నువ్వు నిజంగా జీవితాన్ని గురించి ఆ పాలు పొంగటానికి నీ జీవితానికి మ్యాచ్ చేసుకున్నావు అనుకో, నిజంగా అక్కడ ఫైనల్ రిజల్ట్ ఏమొచ్చింది? పొంగి ఆగిపోలేదు కదా, పొంగి పొర్లిపోయి పొయ్యిలో పడ్డాయి. అంటే నీ బ్రతుకు కూడా ఏమవుద్ది, అది పెనమేయించి పొయ్యిలో పడ్డట్టు అవుద్ది. కనుక ఇలాంటి పరికిమాల సెంటిమెంట్స్ కూడా ఈవేళ చాలామంది దేవుని బిడ్డలే ఉంటున్నారు. అంటే ఆనాటికి కొంతమంది గలతీ ప్రాంతాల్లో కూడా అలాంటి మూలపాఠాలు ఒకప్పుడు ఆచారాలు పాటించారు కనుక వాటి వైపుకు మరలా తిరిగిపోతున్నారు అనే బాధ కలుగుతుంది. మరి ఏంటి ఈ బాధలో పౌలు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఒకటే ఈ పాత మూల పాఠాలు వైపుకు మీరు తిరగకూడదని చెప్పడం ఒక ఉద్దేశం. రెండవది ఇంకొక ఆయన ఉద్దేశం ఏంటంటే, చూడండి 9వ వచనం చదువు. ఈవేళ మన ప్రధాన అంశం ఇది, మనం మాట్లాడుకునే ముఖ్యమైన అంశం. మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారు. ఇది మనం ఇవాళ ఆలోచించాల్సిన పాయింట్. ఏమైనా అర్థమైందా? మీరు దేవుని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడిన వారునై ఉన్నారు అని. అంటే ఏంటి? దేవుని ఎరగటం అనేది ఏంటి? దేవుని చేత ఎరుగబడటం అంటే ఏంటి? ముందు దేవుని ఎరగటం అంటే ఏంటో ఆలోచన చేద్దాం. చెప్పండి, దేవుని ఎరగటం అంటే ఏంటి? దేవుడు మీకు తెలుసా? దేవుడిని ఎరిగి ఉన్నారా? ఎరిగి లేరా? అమ్మ ఆన్లైన్లో ఉన్నవాళ్ళు చెప్పచ్చు, మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారా? అవునండి. ఎరిగి ఉన్నటువంటి ఏంటమ్మా? ఆయన బిడ్డలుగా అంగీకరించడమే, ఆయన్ని అంగీకరించడమే ఎరుగుటం అండి అనుకుంటున్నానండి. బాగా చెప్పమ్మా, పర్వాలేదు. ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఏందనేది మొత్తం తెలిసి ఉండటమే ఎరిగి ఉండటం. అదే ఆయన గొడవలు తెలుసుకుంటే సరిపోద్ది. అంటే ఆయన ఏమై ఉన్నాడు, ఎంత గొప్ప దేవుడు, ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అని ఆయన గురించి తెలుసుకోవటమా? కాదండి. నన్ను నువ్వు మాట్లాడుకో, నువ్వు అక్కడ ఉన్నావు కదా, నువ్వు మాట్లాడకూడదు. ఇంకెవరైనా చెప్పండి అమ్మా, దేవుణ్ణి ఎరగటం అంటే ఎరుగుండటం, ఆయన వల్ల మనకి నిత్య జీవం వచ్చింది అనేది నమ్ముకోవటం. ఆయన ఎరిగి ఉండటం, ఆయన ఆజ్ఞలు పాటించడం. వెరీ గుడ్. మొత్తం అందరం మీద మొత్తానికి ఆన్సర్ రాబెట్టేశారు వీళ్ళు. సరే, మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను, ఒక వాక్యానికి వెళ్దాం రండి. అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం. దేవుని ఎరిగి ఉండటం అంటే ఏంటో మీకు తెలుసుకుందరు కానీ చాలా వండర్ఫుల్గా ఉంటుంది. దేవుడు నీతిమంతుడు, న్యాయాధిపతి, పరిశుద్ధుడు, కరుణామయుడు, ఇవన్నీ తెలుసు, మనకి తెలియకుండా ఏం లేవు. కానీ అది కాదు దేవుడు తెలుసుకోవటం అంటే అర్థం. చూడండి, 1 పేతురు 1వ అధ్యాయం 14 నుంచి 16 వచనాల వరకు కలిపి ఉంది. ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేద్దాం. చదువున్నాను. నేను పరిశుద్ధుడనై ఉన్నాను, మీరు జాగ్రత్తగా తెలుసుకోండి అని అన్నాడా? ఇప్పుడు దేవుని తెలుసుకోవటం అంటే అర్థం ఏంటంటే, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని తెలుసుకోవటమే కాదు, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడని తెలిసినప్పుడు నువ్వు ఎలా ఉండాలి అనేది తెలుసుకోవటం, అది దేవుని తెలుసుకోవటం అంటే. ఇప్పుడు భర్త నీకు అర్థమయ్యాడా అంటే కొంతమంది అంటారు, నా భార్య అసలు ఇంతవరకు 25 సంవత్సరాలు అయినా మా ఆయన గారు నాకు అర్థం అవ్వలేదండి, 25 సంవత్సరాలు అయింది పెళ్ళిళ్ళు అయ్యి అయినా మా భర్త నాకు అర్థం అవ్వలేదంటే అర్థం ఏంటి? అంటే ఆయన క్యారెక్టర్కి, ఆయన ఉద్దేశాలకి, ఆయన హృదయానుసారురాలైన భార్యగా,
ఆయనకి ఇష్టమైనట్టుగా మనం ఎలా బ్రతకాలో తెలియలేనప్పుడు మనం వాళ్ళకి ఇష్టమైనట్టుగా మనం లేని వారం అయిపోతాం. కనుక ఇక్కడ దేవుని తెలుసుకోవడం అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన పరిశుద్ధుడు అని చెప్పుకోవటం కాదు, అది లిటరల్గా తెలుసుకోవటం. ఆయన పరిశుద్ధుడు, లేకపోతే ఆయన కరుణామయుడు, కృపావాత్స్యం కలిగిన వాడు, కోపపడువాడు, ఇలాగ ఆయన గురించిన క్యారెక్టర్ లిటరల్గా తెలుసుకోవటం కాదు. ఆయన పరిశుద్ధుడు అని నీకు తెలిసిన తర్వాత నువ్వేం చేస్తున్నావు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతున్నావు, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావు అనేది అప్పుడు నీకు దేవుడు పూర్తిగా తెలుసున్నట్టు. అది దేవుడు మనకు తెలియటం, దేవుణ్ణి మనం ఎరగటం అనే మాటకు అర్థం ఏంటంటే పరిశుద్ధుడు అని తెలుసుకోవటం కాదు, కానీ ఆయన పరిశుద్ధుడు అని తెలిసిన తర్వాత ఆయన పరిశుద్ధతకు తగినట్టుగా మనం ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది అప్పుడు ఆయన్ని తెలిసిన విధానం అన్నమాట. అర్థమవుతుంది? చదవండి మాట. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడి ఉన్నది. అది అంటే నేను పరిశుద్ధుడనై ఉన్నాను అక్కడికి ఆపలేదు. ఎక్కడ కంప్లీట్ అయింది ఆ సెంటెన్సు? కాగా మీరు పరిశుద్ధుడై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని వ్రాయబడింది. కాగా మీరు విధేయులకు పిల్లలై, అంటే దేవుడు పరిశుద్ధుడు అని తెలిసిన వెంటనే నువ్వు చేయాల్సిందేంటి? అది నువ్వు విధేయత చూపించకుండా పరిశుద్ధుడు 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 అని పొద్దున్న నుంచి సాయంకాలం దాకా స్తుతి ధూపం వేస్తా కూర్చున్నావు అనుకో, ఇప్పుడు నీకు దేవుడు తెలిసినట్ట తెలవనట్ట? నువ్వు పొద్దున్న నుంచి కాదు కదా, 365 రోజులు 24/7 స్తుతుల పుస్తకం దగ్గరెట్టుకుని, లేదంటే స్తుతుల పుస్తకం దగ్గరెట్టుకుని కొన్ని ఇప్పుడు చూడండి 100,000 స్తుతులు, తర్వాత 10,000 7,000 స్తుతులు, 10,000 స్తుతులు అని వచ్చాయి. ఇప్పుడు స్తుతుల పుస్తకం చదివితే స్తుతులు ఒల్లివేస్తున్నావు అంతే, ఒల్లివేస్తున్నావు. చిలక పలుకులు అంటారు కదా, ఈ కథ తెలుసు కదా మీకు? చిలక పలుకులు అని ఎప్పుడు మాట్లాడతారు? ఏమైనా ఎగ్జాంపుల్ ఐడియా ఉంది మీకు? అదే కాదు, చిలక పలుకులు అనే మాట ఎందుకు చెప్తారంటే మాట, ఒక యజమాని చిలకను మెచ్చుకుంటున్నాడు, దానికి మాటలు అర్థం అవుతాయి. అప్పుడు ఈ యజమాని బయటకు వెళ్ళిపోతూ ఆ చిలక చెప్తున్నాడు పాఠం. ఏమనంటే, అమ్మా ఇదిగో నేను బయటకు వెళ్తున్నాను, నేను వెళ్ళిన తర్వాత వేటగాడు వస్తాడు, నూకలు తల్లుతాడు, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. వల ఉంటుంది, జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాడు. ఇప్పుడు ఇది ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి. ఇదేం చేస్తుంది తెలుసా? అప్పుడు చెప్తుంది, మా యజమాని ఎలా చెప్పాడు, ఏమని చెప్పాడు, వేటగాడు వచ్చాడు వస్తాడని చెప్పాడు, తర్వాత నూకలు చల్లేస్తాడని చెప్పాడు అనుకుంటానే నూకలు తింటాకి వెళ్ళిపోయింది. ఇప్పుడు చెప్పింది కానీ ఏమేమి జరిగింది ఇక్కడ? పలుకులు వల్లేస్తూనే వల్లో పడిపోయింది. ఇప్పుడు దీనివల్ల నష్టం జరిగిందా లాభం జరిగిందా? మనం కూడా అలా ఏం చేస్తున్నామంటే వల్లే వేస్తున్నాం, వేటగాడు వస్తాడు, నూకలు చల్లుతాడు, వల చల్లుతాడు అని అనుకుంటానే ఆ వేటగాడి దగ్గరికి వెళ్ళిపోతున్నాం. అది చిలక పలుకులు అంటే అది చిలక పలుకులు వల్లి వేయటం కాదు. కనుక ఈవేళ దేవుడు పరిశుద్ధుడు అని తెలిసినప్పుడు ఆయన పరిశుద్ధతకు తగినట్టుగా మనం బ్రతకకపోతే నీకు అసలు దేవుడు అంటే ఏంటో నీకు తెలియలేదు. ఇప్పుడు ఒక స్కూల్లో ఒరే మన హెడ్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్రా అంటారు. అంటే అర్థం ఏంటి? అంటే స్ట్రిక్ట్రా అంటే ఆయన స్ట్రిక్ట్గా ఉంటాడని కాదు, తేడా వస్తే తాడ తీస్తాడని అర్థం. అది అంతేగాని స్ట్రిక్ట్గా అంటే ఆయన ఏదో స్ట్రిక్ట్గా పొజిషన్గా కూర్చుంటాడని కాదు. ఒరే మరి హెడ్ మాస్టర్ చాలా స్ట్రిక్ట్గా అంటే చాలా జాగ్రత్తగా ఉండండి, ఆయన అల్లరి చేస్తూ ఆయన కళ్ళల్లో పడితే తోలు తీసేస్తాడని. అది అలాగే ఈవేళ దేవుడు పరిశుద్ధుడు అనే మాటకు అర్థం ఏంటి? మనం కూడా పరిశుద్ధంగా ఉండాలి, లేకపోతే ఏం జరుగుతుందని అర్థం? దెబ్బతింటామని అర్థం. అది అర్థమయ్యి అది నెరవేర్చేంత వరకు కూడా నువ్వు చేయకపోతే నీకు దేవుడు ఎవరో నీకు తెలవలేదని అర్థం. ఇప్పుడు ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, సాలిడ్గా ఉంటుంది. ఇప్పుడు పరిశుద్ధుడు, మనం దేవుణ్ణి పరిశుద్ధుడు అని మనం కూడా కొనియాడుతున్నాం. ఇలాగే ఇంకొకరు కూడా కొనియాడుతున్నారు దేవుడిని. ఎవరు? దేవదూతలు కూడా
యెహోవా పరిశుద్ధుడు 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 అని కొనియాడుతున్నారు. ఇప్పుడు దూతలు ఇప్పుడు మనం దేవుడిని పరిశుద్ధుడు 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 అని మనం కొనియాడవచ్చు. దేవుడు కరుణామయుడు 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 కృపామయుడు అని మనం కొనియాడవచ్చు కొనియాడకూడదా? దేవుడిని కొనియాడవచ్చు. దూతలు దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని కొనియాడాయి తప్ప కరుణామయుడు 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 అని దూతలు ఎప్పుడన్నా స్తుతి చేయటం తెలుసా మనకు? ఎందుకు లేదు? వాటికి కరుణ చూపించలేదు ఆయన. ఒక్కసారి తప్పు చేస్తే ఇమీడియట్గా చీకటి బిళ్ళ పాతవడంలో చీకటి బిళ్ళల్లో పడేశాడు. కనుక దేవుడు దూతలకు ఎలా తెలుసు అంటే పరిశుద్ధుడిగానే తెలుసు. ఆయన కరుణ అనే యాంగిల్ వాళ్ళకి తెలియదు. కనుక కేవలం దూతగణం ఎప్పుడు కూడా దేవుడిని పరిశుద్ధుడు 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 అనే కొనియాడతాయి. అక్కడ కొనియాడటం ఒకటే అని అనుకునేరు. చాలా జాగ్రత్త. కొనియాడటం ఒకటే కాదు, హెచ్చరిక చేసుకుంటున్నాయి. దేవుడు చూడండి, అంటే ఇమాజిన్ చేసుకోండి సీను. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు 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 అని చెప్తే ఎలా ఉంది ఈ ఎక్స్ప్రెషను? దేవుడు కొనియాడుతున్నట్టు ఉంది. ఇప్పుడు ఒక దూత మిగిలిన దూతను చూసి దేవుడు పరిశుద్ధుడు 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 అంటే అర్థం ఏంటి? జాగ్రత్త కొట్టి తిండి కూడా తీసుకెళ్ళి పాతాళంలో చీకటి బలంలో పడేస్తాడు. జాగ్రత్త, పరిశుద్ధుడైన దేవుడు, ఆయనతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం కూడా మైండ్లో కూడా నీకు వ్యతిరేకమైన ఆలోచన రాకూడదని. అది పరిశుద్ధుడు అని చెప్తున్నామంటే దూతలు కేవలం కొనియాడుతున్నాయని అనుకోకండి. పరిశుద్ధుడు కనుక ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలిసి దేవుణ్ణి స్తుతిస్తున్నాయి. కనుక దేవుణ్ణి ఎరగటం అనే మాటకు అర్థం ఏంటంటే ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎలాంటి వాడై ఉన్నాడో తెలుసుకుని దానికి అనుగుణంగా మనం ప్రవర్తించినప్పుడే దేవుణ్ణి మనం పూర్తిగా తెలుసుకున్నట్టు. అంతేనా? ఇందా చదువుకున్న మాట చదవం. పేతురుపత్రిక 1వ అధ్యాయం 14-16 వచనాల్లో కనుక కాగా ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు కనుక మీరును పరిశుద్ధుడై ఉండుడని వ్రాయబడినది. కాగా మీరు విధేయులకు పిల్లలై ఉండాలి అంటే ఇప్పుడు అర్థం ఏంటి? వాళ్ళు ఎలా ఉన్నారని అర్థం? అవిధేయులుగా ఉన్నారని అర్థం. అది మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక. అంటే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఇందాక గుడ్డోడు గొడవ చెప్పాను కదా, ఆ పాత గుడ్డ రోత గుడ్డ మళ్ళీ సంఘంలో పెట్టుకుని సంఘంలోకి వస్తే ఎంత చిరాగ్గా ఉంటుందో, వీళ్ళు పేతురు ఎవరికైతే ఈ ఉత్తరం రాశారో వాళ్ళు ఆ పాపం అంటే పూర్వకాలం మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి మళ్ళా ప్రవర్తించడం మొదలుపెట్టారు. అంటే ఒకప్పుడు సంఘానికి వెలుపల ఉండి ఏవైతే దురాశలు, లేనిపోని ఆడంబరాలు, లేనిపోని వావరక్షణలు చేశారో ఇప్పుడు దేవుళ్ళలోకి వచ్చిన తర్వాత కూడా అవే వావరక్షణలు చేస్తున్నారు. కనుక మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ఏం ఆశలు ఉంటాయండి చెప్పండి? సహజంగా మగపిల్లలకి ఏం ఆశలు ఉంటాయి? యవనస్తులకి అమ్మో ఊరందరూ నన్ను హీరో అని అనుకోవాలి, నేను మోనార్కన్ అని అనుకోవాలి, నేను బండి వేసుకెళ్తుంటే మొత్తం అందరూ నన్నే చూడాలి, ఏదో పెద్ద గ్లామర్ రోల్, పెద్ద ఏదో హీరోటిక్గా ఉండాలని సహజంగా చెప్తున్నాను. మళ్ళీ హీరో ప్రతి యవనస్తుడికి ఉండే అలవాటు అది. అబ్బో ఆయన అంత మోనార్క్ ఎవడో లేడు, అబ్బా సూపర్ స్టార్ అని అనుకోవాలని అనుకుంటారు. అది ఒక ఆశ ఎవరికి? ఒక యవనస్తుడికి. ఒక యవనస్తురాలకి ఎలాంటి ఆశ ఉంటుంది? అమ్మో నేనే అందగత్తనాను అనుకోవాలి, అందరికీ నేను సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవ్వాలి అని అనుకుంటా. సహజం అది జనరల్గా ఈ పిల్లలకు ఉన్న సహజం. ఇది ఒకవేళ నువ్వు దేవుని ఎరగనప్పుడు నీకు ఒక మగపిల్లాడుగా నేను బడాయి చేయాలి, అందరూ నన్ను హీరో అనుకోవాలనే ఆశ ఉంటే ఉండొచ్చు. ఒక ఆడబిడ్డకి అందరూ నేను అందగత్తను అనుకోవాలి, అందరూ నన్నే చూడాలి, లేకపోతే అందరికీ నేను ఒక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా ఉండాలి అని అనుకోవటం ఒకవేళ దేవుని ఎరగనట్టు కాలంలో అజ్ఞాన కాలం. అది అజ్ఞాన కాలంలో ఉంటే ఉన్నావు ఓకే. కానీ ఈవేళ దేవుణ్ణి ఎరిగిన తర్వాత కూడా మళ్ళా సంఘంలో కూడా నన్ను చూసి అందరూ మోహంలో పడిపోవాలి, లేకపోతే నన్ను చూసి అందరూ అట్రాక్ట్ అయిపోవాలి అని ఆ పాతకాలపు ఆశలు ఇంకా నీలో
ఉన్నాయి. సంఘంలోకి వచ్చిన తర్వాత కూడా పాత ఆశలు నీలో రేకెత్తుతున్నాయంటే నీకు దేవుడు పరిశుద్ధుడు అంటే భయం ఉందా? దేవుడు పరిశుద్ధుడు అని పాడుతున్నావు. పరిశుద్ధ 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 ప్రభువా అని పాట పాడతా ఎవరైనా యవనస్తులు ఆ యవనస్తురాళ్ళు వంక చూస్తూ ఈ యవనస్తురాళ్ళు వంక చూస్తూ పాడుతున్నారు అనుకోండి పాట. ఇప్పుడు పాట అయితే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని పాడుతున్నాడు, ప్రవర్తన ఎలాగుంది? పరిశుద్ధ దేవుడికి తగినట్టుగా ఉందా? కనుక ఈవేళ మనం దేవుని ఎరిగి ఉన్నాము అని చెప్పుకుంటున్నాం, కానీ 1% కూడా మనకు దేవుడు ఎరిగి లేవు. ఎందుకంటే నువ్వేదైతే ఆయన గురించి పూర్తిగా తెలుస్తున్నావో దాని ప్రకారంగా నువ్వు బ్రతకలేకపోతే నువ్వు దేవుని కంప్లీట్గా ఎరుగు ఉన్నవాడవు కానే కాదు. ఇదే గొప్పది అని అనుకుంటే దీనికంటే గొప్పదట. ఏంటి? దేవుని చేత ఎరగబడటం. ఈ మాట కంప్లీట్ అవ్వనండి, అడిగెళ్దాం. మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక మిమ్ముని పిలిచినవాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారము ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారము మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండాలి. ప్రార్థన చేసేటప్పుడు మాత్రం చాలా పవిత్రంగా చేస్తాం, పాట పాడేటప్పుడు ప్రసంగం చేసేటప్పుడు చాలా పవిత్రంగా ఉంటాం. మరి మిగిలినప్పుడు ప్రసంగానికి వెలుపల సంఘానికి వెలుపల మనం సంచరిస్తున్న ప్లేసుల్లో మన ఉద్యోగాల్లో మనం ఉంటున్న చోట మన వ్యాపారాల్లో అక్కడ ఎలా ఉంటున్నావు? లేకపోతే సింగిల్గా ఉంటున్నప్పుడు, గ్రూపులో ఉంటున్నప్పుడు, సంఘంలో ఉంటున్నప్పుడు చాలా హ్యాపీ, చాలా ఏదో నియమంగా నిబద్ధతగా ఉంటున్నావు. సింగిల్గా ఉన్నప్పుడు నీ మైండ్ ఎలా ఉంది? లేకపోతే నిన్ను ఎవరు చూసేవాళ్ళు ఎవరో లేరు, లేదో పొరుగురులో ఉన్నావు, నిన్ను ఎవరు అబ్జర్వ్ చేయరు, నిన్ను ఎవరు అజగట్టరు. అక్కడ నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఎలా ఉంది అక్కడ బయటపడుతుంది. తర్వాత ఒక్కొక్కడు మెలకు ఉన్నంతసేపు యాక్షన్ చేస్తూ ఉంటాడండి, వేషధారణ, కానీ వాడు ఓన్ క్యారెక్టర్ వాడు కళల్లో బయటపడుతూ ఉంటుంది. పగలు అసలు ఎవరిని చూడనట్టుగాను, ఎవరితో మాట్లాడినట్టుగాను, ఎవరితో కనీసం సరసాలు ఆడినట్టుగా కనపడతాడు ఒక్కొక్కడు. కానీ వాడు కళ నిండా సరసమైన కళలు వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు ఒరిజినల్ క్యారెక్టర్ ఏంటి? పగలు వాడు మెలకుగా ఉన్నప్పుడు వాడు కంట్రోల్గా ఉన్నట్టుగా కనపడుతున్నట్టుగా ఉన్నదా ఒరిజినల్ క్యారెక్టరు? వాడు కళలో కనపడింది ఒరిజినల్ క్యారెక్టర్ అది. ఒక్కొక్కటి చూడండి, పాము వచ్చింది అనుకోండి, ఆ చుట్టుపక్కల అందరూ ఆడపిల్లలు ఉన్నారనుకోండి, ఓ మగపిల్లడు ఏం చేస్తాడు? వీడికి లోన దుడుకుగా ఉన్నా ఈ జనాన్ని చూసి కొట్టేస్తాను కర్ర తీసుకొని ఏదో వీళ్ళు ఉన్న ఇదిలో కొట్టేస్తాడు, పాము కొట్టేస్తాడు. కానీ వీడు ఒరిజినల్ క్యారెక్టర్ అది కాదు. పాము అంటే వీడు చాలా భయం. కానీ ఎందుకు కొట్టాడంటే ఆ ఆడపిల్లలు ఎవరో లేరనుకోండి, ముందే వారిపోతాడు వీడు. సరే ఆడపిల్ల కొట్టు బావా లేకపోతే కొట్టు అన్నయ్య అది ఇది అని అనేటప్పటికి ఇదేంట్రా బాబు ఇలాగన్నారు అనుకుని సాధ్యమైనంత వరకు కర్ర కోసం చాలా లేట్ చేస్తాడు. ఎందుకు? ఈ లోపల అది వెళ్ళిపోద్దేమో అని. ఆయన అది అక్కడే ఉంటుంది. వాళ్ళు వెళ్ళేవారు కదా, అక్కడే కాచు కూర్చుంటారు. రా 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 అంటారు. ఏం చేస్తావు? తప్పనిసరి పరిస్థితుల్లో పావును కొడతాం, పరిగెత్తించి పావును కొట్టాం. అది అందరి ముందు నీ క్యారెక్టర్ అయితే రాత్రి కాలంలో అదే పావు వచ్చింది నీకు. ఇప్పుడు రాత్రి కాలంలో ఇంకెవడం లేడు నిన్ను ఆపేవాడు, నిన్ను అబ్జర్వ్ చేసేవాడు. అప్పుడేం చేస్తావు? ఓ పరుగు రాత్రి తెల్లవారులు మెలకు వచ్చేంత వరకు పరిగెడతావు. అది నీ ఒరిజినల్ క్యారెక్టర్. అంటే ఒక మనిషి ఎంతవరకు దాచుకుంటాడంటే వాడు కళలో తప్ప ఇళ్ళలో కూడా ఎవడికి దొరకనంతగా వాడు దాక్కుంటాడు. అదవుతుందో వాడు నిజమైన నైతం అక్కడ కనపడదు. అందుకునే యోధా పత్రికలో ఉంటుంది, వారు కళలు కనొచ్చు తమను తాము అపవిత్రపరుచుకున్నారు. అంటే ఎల్లో చాలా బాగున్నాడు అన్నమాట వాడు. మాట ఉందా? చదవండి మాట ఎంత బాగుంటుందో. యోధా పత్రిక అంటే మనిషి అందరూ చూస్తున్నప్పుడు చాలా యథార్థవంతుడిగా కనపడుతున్నావు నువ్వు. అది పెద్ద గొప్ప ఏం కాదు. నువ్వు ఎలలోనే కాదు, నువ్వు కళలో కూడా అలాంటి కళ నీకు రాకూడదు. చూడండి యోధా పత్రిక 1వ అధ్యాయం ఉంది, 8వ వచనం తల్లి చదవండి. అటువలనే వీరును కళలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు మహాత్ములను దూషించుతున్నారు. ఇందులో కళ్ళలోనే
ఏం చేస్తున్నారట అండి? కలలు కనుచు శరీరములను అపవిత్రపరుచుకుంటున్నారట. అంటే ఆ కళలో నానా ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది ఒకటే ఒక అధ్యాయం. మా చెల్లిపాప అందిస్తుంది చూసి కాపి అందుకోలేకపోతున్నాడు పిల్లాడు. రైట్. కళలు కనుచు శరీరమును అంటే మన కళల్లో ఎంత ఘోరాలు జరుగుతున్నాయో చూడండి. అంటే నువ్వు ఇళ్ళలో చాలా జాగ్రత్తగా ఉంటున్నావు. అబ్బో యేసుప్రభు తర్వాత ఈయనేనేమో, పౌలు గారి తర్వాత ఈయనేనేమో భక్తిపరుడు అంత గొప్పగా ఉంటున్నావు. కానీ నువ్వు కళలో ఏం చేస్తున్నావంట? కళలు కనుచు శరీరమును అపవిత్రపరుచుకొనొచ్చు, ప్రభుత్వమును నిరాకరించచ్చు, మహాత్ములను దూషించచ్చు. అన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి ఇందులో. కళ్ళలో చాలా జరుగుతాయండి. ఇప్పుడు ఆ సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా పెద్ద సబ్జెక్ట్ అది. ఎప్పుడైనా వీలు ఉన్నప్పుడు చెప్తాను. కళ్ళలో మంచి జరుగుద్ది. ఇప్పుడు తెల్లారి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి వాడిని వేసేద్దామని అనుకుంటాడు. కానీ తెల్లారి మళ్ళీ ఆ శత్రువు ఎదురైన వాడిని ఏం చేయడు. ఎందుకు చేయడు? ఈ లోపల పాస్టర్ గారు నీకు కలవలేదు, నువ్వు బైబిల్ చదువుకోలేదు, ఏమీ జరగలేదు. ఈ లోపల మరి తెల్లారి లేచిన తర్వాత వాడిని కత్తి తీసుకుని నరికేద్దామని అంత కోపం. తెల్లవారు లేచేటప్పటికీ కోపం లేదే. ఏమైంది అంటే రాత్రి కలలో దేవుడు నీకేదో ఉపదేశం చేశాడు. అంటే కళని దేవుడు మంచిగా వాడాలని ఆ మీడియాని ఏర్పాటు చేస్తే, ఇప్పుడు ఏసేపు మరియమ్మని విడిచిపెట్టేద్దామని అనుకున్నప్పుడు ఏ మీడియా వాడాడు? కళే వాడాడు. కనుక మనల్ని మంచిగా మార్చడానికి కళలను వాడతాడు దేవుడు. కానీ అదే కళల్ని నిన్ను పాడు చేయడానికి సాతాను కూడా వాడతాడు. చాలా జాగ్రత్తగా. సరే, అసలు పాయింట్కి వచ్చేద్దాం. ఇప్పుడు దేవుని చేత ఎరుగబడటం అనేది కొంతవరకు విన్నాం. దేవుణ్ణి మనం ఎరిగి ఉండటం అంటే ఏంటో విన్నాం. దేవుని చేత ఎరుగుబడటం అంటే ఏంటో మనం తెలుసుకోవాలి. ఏమన్నా దేవుని చేత ఎరుగుబడటం అంటే ఏంటి? ఇప్పుడు అది చెప్పండి. మనం దేవుని తెలుసుకోవడం అంటే, తెలుసుకున్నామంటే ఆయన ఎలాంటోడో, ఆయన తగినట్టుగా బ్రతకటం, దేవుని తెలుసుకోవటం. ఇప్పుడు దేవునికి మనం తెలియటం అంట. అంటే దాని అర్థం ఏంటి? ఏంటన్నా? నోవహు. రైట్. అంటే ఎవరు ఎగ్జాంపుల్ చెప్పారు, దానికి డెఫినేషన్ ఏంటో చెప్పాలి. అంటే దేవునికి మనం తెలియటం అంటే ఎలా తెలుస్తాం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఒకటి, ఒక రాజకీయ ఇప్పుడు పిఎం మోడీ గారు మనకు తెలిసి తెలియదు, మొత్తం ఇండియాలో ఉన్న వాళ్ళు అందరికీ తెలుసు. పిఎం మోడీ గారు మనకు తెలియటం గొప్ప కాదు, మోడీ గారికి మనం తెలుసా లేదనేది ఇంపార్టెంట్. అర్థమైంది? మనకి తెలుసు మోడీ గారికి మనం తెలిసే తెలీదు. అలాంటప్పుడు మోడీ గారికి మనం తెలియాలంటే ఒక సాధారణ కార్యకర్త ఏం చేస్తాడు? ఆయన పెడుతున్న మీటింగ్లు ఆయన ఫాలో అవుతూ ఉంటాడు. ఆయన ఒకవేళ సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటాడు. ఆయన ఏ డెసిషన్ తీసుకున్నా, ఏ పోస్ట్ పెట్టినా ముందు ముందు లైక్ చేయటం, ముందు దాన్ని కామెంట్ పెట్టడం అవుతుంది. తర్వాత ఆయన ఏ మీటింగ్ ఎక్కడ పెట్టాలనుకున్నా స్టేజు ఆ స్థలం సిద్ధపరిచినప్పటి నుంచి మీటింగ్ అయిపోయేంత వరకు కూడా ఆ పనుల్లోనే యాక్టివ్గా ఉంటాడు. అప్పుడు నా నాయకుడు దృష్టిలో నేను పడాలని, అంటే నా నాయకుడు నన్ను ఎరగాలి, ఆయన నన్ను గుర్తుపెట్టుకోవాలి అని. మరి భూమి మీద ఒక సాధారణమైన నాయకుడు దృష్టిలో పడటానికే నువ్వు ఎంత కష్టపడితే దేవుడు నిన్ను ఎరిగి ఉండేటట్టుగా, దేవుని జ్ఞాపకాలలో మిగిలిపోయేటట్టుగా నువ్వు ఉండాలి అంటే కనుక మరి మనం ఎంత కష్టపడాలండి? ఈవేళ ఏం చేస్తున్నాం? ఒకవేళ మనల్ని కూర్చి దేవుడు జ్ఞాపకం పెట్టుకోవాలంటే, దేవుడు జ్ఞాపకం పెట్టుకోగలిగినంత ఘనకార్యాలు ఏం చేసి? పొద్దుట లేచి ప్రార్థన చేస్తామా ఘనకార్యం? లేకపోతే టిఫిన్కి ముందు ప్రార్థన, భోజనానికి ముందు ప్రార్థన, రాత్రి పడుకునే ముందు ప్రార్థన చేయటం ఏమన్నా ఘనకార్యమా? దేవుడు జ్ఞాపకం పెట్టుకోగలిగినంత ఘనకార్యమా? కాదే. మరి ఇంకది ఎలాగా అంటే ప్రతి క్షణం కూడా దేవుని కొరకు ఆలోచిస్తూ, ప్రతి క్షణం దేవుని చిత్తాన్ని, మన ఇష్టాన్ని చంపుకుంటూ దేవుని ఇష్టాన్ని నెరవేర్చినప్పుడే అప్పుడు మనం దేవుని దృష్టిలో పడతాం. అప్పుడు దేవుడు మనల్ని ఎరిగిన వాడు అవుతాడు. కనుక మనం దేవుని ఎరగడం ఎంతైతే గొప్పదో, మరీ విశేషముగా దేవుని చేత ఎరుగబడటం అనేది ఇంకా గొప్పది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తాను. ఒకసారి యోహాను సువార్తకు రండి. యోహాను సువార్త 1వ అధ్యాయం
యోహాను సువార్త మొదటి అధ్యాయం వచ్చారు నాన్న 46వ వచనాన్ని చదువుకుందాం. యోహాను సువార్త మొదటి అధ్యాయం 46వ వచనం. అందుకు నతనయేలు 47 నుంచి చదివాను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. అంటే ఇప్పుడు నతనయేలుని ఎవరు ఎరిగి ఉన్నారు? దేవుడు. ఎలాగున ఎరిగి ఉన్నాడు అంటే ఇతడు ఇశ్రాయేలీయుడు అన్నదానికి ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అన్నదానికి ఏం తేడా ఉందా? ఏం తేడా? ఇతడు ఇశ్రాయేలీయుడు అంటే జాతిపరంగా దేవుని కొరకు బ్రతికేవాడు, లేదా దేవుని బిడ్డగా బ్రతికేవాడు నిజమైన ఇశ్రాయేలుడు. అందుకనే బైబిల్లో కొన్ని చోట్ల నిజమైన అనే పదం వస్తుంది. నిజమైన ద్రాక్షవల్లి, మన ఫ్రెండ్కి ట్రూ ఫ్రెండ్కి. తర్వాత సహకారి, నిజమైన సహకారి. ఆ స్త్రీలు నిజమైన సహకారి అని ఉంటుంది. ఎక్కడ ఫిలిప్పీ పత్రికలు ఉంటుంది. అంటే సహకారి వేరు, సహకారిగా కనిపిస్తున్నవాడు వేరు, నిజమైన సహకారులుగా ఉండేవాళ్ళు వేరు. అలాగే ఈవేళ మన గురించి చెప్పాలంటే దేవుడు ఏమి చెప్పాలి? అతడు నిజమైన క్రైస్తవుడు అని చెప్పాలి. మన గురించి చెప్పాలంటే మనం క్రైస్తవులమా? నిజమైన క్రైస్తవులం. అదే లెక్క. క్రైస్తవులం అనిపించుకుంటున్నావు, అది కూడా నిజ క్రైస్తవులం అయితే మనం కాదు. కనుక ఈవేళ దేవుడు మనల్ని ఎరిగి ఉండాలి అంటే కనుక చెప్పుకుంటున్నాం, అంతే చెప్పుకుంటున్నాం, అది చెప్పుకుంటున్నాం. కానీ చెప్పుకుంటాడు, మనం ఇంకా వరస్ట్ అనమాట. చెప్పుకుంటాం కానీ చేయలేకపోతున్నాం. క్రైస్తవుడు ఎలా ఉండాలి అలా ఉండాలి అనుకుంటూ చెప్పుకుంటున్నాం, అలా కూడా ఉండలేకపోతున్నాం. లేకపోతే ఎతటివాడు చెప్పుకోవడం కోసం ఏదో కొంచెం ఆవరక్షణ చేస్తున్నాం, గుళ్ళో అలాగే అలాగా పాటలు పాడినట్టు ప్రసంగాలు చేసినట్టు చేస్తున్నాం. అది కూడా కరెక్ట్, అది వేస్తున్నారు. అది ఎక్కడ ఇద్దరు క్రైస్తవుడు ఉండకపోవడం ఒక తప్పు, ఉండినట్టుగా నటించడం రెండు తప్పు. ఇక అది ఎక్కడ ఇద్దరు రెండు తప్పులు అవుతున్నాయి. కానీ ఇక్కడ మీరు ఆలోచించండి, చాలా లెస్సర్ నోన్ పీపుల్ అండి వీళ్ళంతా. నతనయేలు గురించి బైబిల్లో ఏదో కొన్ని అధ్యాయాలు కొన్ని పేజీలు ఏముండవు, కానీ ఉన్న ఒక 2-3 వచనాలే ఎంత సాలిడ్ స్టేట్మెంట్ ఉందో చూడండి. వండర్ అయిపోతాం అనమాట నిజంగా. ఈ ఒక్క వచనం చాలండి మనకి. ఈ ఒక్క వచనం దేవుడు మన గురించి చెప్పగలిగితే మందే పరలోకం. పైగా ఇంకో మాట చెప్తాను చూడండి. దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నాము అనేది కూడా ఒక మాట నేను ఎక్కువ ఇష్టపడి చెప్తాను. ఈ మాట, దేవుడిని ఎందుకు నమ్ముకుంటున్నామమ్మా, మనం దేనికోసం నమ్ముకుంటున్నాం? దేవుడిని ఎందుకు నమ్ముకోవాలమ్మా? ఆన్లైన్లో ఉన్నవాళ్ళు చెప్పండి. ఎప్పుడు చెప్తాను ఇది, ఈవేళ కొత్తగా అడిగిన ప్రశ్న కాదు ఇది. భూలోకంలో క్షేమంగా ఉండటం కోసం సహజంగా భూలోకంలో క్షేమంగా ఉండాలి, వ్యాధి బాధల పీడల నుంచి కొంచెం రక్షింపబడటానికి హెల్ప్ అవుతుంది అన్నట్టుగా మనం అనుకుంటాం. కానీ పుల్లి అది కాకుండా యథార్థంగా చెప్తాలి పండులు మాట్లాడుకుంటాం. కనుక మనం సృజించిన ఆయనే కనుక ఆయన నమ్ముకోవాలి. సృజించింది ఆయనే కనుక నమ్ముకోవాలి. నమ్ముకుంటే ఏం జరుగుద్ది? నమ్ముకున్న తర్వాత ఏం జరుగుద్ది? ఏటమ్మా చెప్పండి. పాపం నుంచి మనల్ని విడిపించుకోవడానికి ఆయన నమ్మాలని చెప్తున్నారు. అంటే పాపం నుంచి విడిపిస్తే పరలోకం దొరుకుతుంది, లేకపోతే నరకానికి వెళ్ళిపోతాం కనుక ఆయన పాపాల నుంచి విడిపించే దేవుడు కనుక నమ్ముకోవాలా? అంటే పాపాల నుంచి విడిపించబడి సేఫ్టీగా ఉండటం కొరకు నమ్ముకుంటున్నాం అంతే. అంతేనా దాని అర్థం? అమ్మా దాని వెనక స్వార్థం ఉందా, ప్రేమ ఉందా? స్వార్థమే ఉందా? ఇంకా ఎవరైనా మనం బ్రతికినప్పుడు ఆయన్ని కలుసుకోవాలంటే ఈ లోకంలో పాపం లేకుండా ఉండాలి కదా అని ఆయన
గురించి మనం బ్రతుకున్నప్పుడు అంటే ఇప్పుడు చెప్పుకోవాలి. దేవుణ్ణి కలుసుకోవడం కొరకు దేవుణ్ణి నమ్ముకోవాలా? మాస్టర్ గారు, చెప్పండి సార్. మన తండ్రి మనకు జన్మ ఇచ్చినప్పుడు మన తండ్రిని ఎలా అయితే మనం చేస్తాం, అలాగే మనకి సర్వ సృష్టించిన సృష్టికర్త కాబట్టి ఆయన్ని మనం చేయాలని అదే ఆయన ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఏం చేయాలి? సర్వ సృష్టికర్త కనుక, మనల్ని కన్న తండ్రి కనుక ఇప్పుడు ఏం చేయాలి? ఆయన్ని గౌరవించాలి, ఆయన పోయి మనం జీవించాలి. ఆయన పోలి జీవించాలి. జీవించి ఏమొస్తుంది? జీవిస్తే ఏమొస్తే ఆయన దగ్గరికి ఆయన నిత్యరాజ్యం వచ్చింది, ఆయన దగ్గర మనం చేరుకోగలుగుతాం. అదే అంటే టోటల్గా మన ఆలోచన ఏంటంటే నిత్యరాజ్యం కొరకు. అంతేగా మన నిరీక్షణ అదేగా భాస్కర్ గారు. ఏది? పరలోకం వెళ్ళటం అనేది మన నిరీక్షణ. ఎందుకు? పరలోకంలో అయితే ఏడుపు ఉండదు, కన్నీరు ఉండదు, హ్యాపీగా ఉండొచ్చానా? ఇక అది ఎప్పటికైనా మనం ఆయన్ని కలుసుకోవాలని ఆలోచన. కలుసుకుని ఏం చేస్తాం? ఆయనతో జీవిస్తాము. ఆయన్నే స్థిస్తాము. అంటే మీకు అంటే బాగా చెప్పారు, చక్కగా చెప్పారు, ఏం కాదంటలే. అసలు అంతవరకు ఆలోచించి చెప్పడం చాలా గ్రేట్. కానీ అంతకు మించి ఆలోచించాలండి. ఇది సాధారణ విశ్వాసులు ఎవరైనా, అమ్మ మీరు దేవుడిని నమ్ముకోండి అమ్మ, రోగాలు పోతాయనేది మరీ దరిద్రమైన బాధ. అది అసలు తీసేయవలసిన బాధ, తప్పు బాధ. దేవుడిని నమ్ముకోండి అమ్మ, పరలోకం దొరుకుతుంది అనేది కొంతమేరకు ఓ బెటర్ కొంచెం. కానీ పరలోకం దొరకటం కంటే పరలోకంలో దేవుని సింహాసనం కొరకు ఆలోచించండి. పరలోకంలో మూలపడి ఉండటం, లేదా తండ్రి కుడిపార్శ్వం యేసుప్రభు ఉన్నాడు, తర్వాత ఆటోమేటిక్గా తండ్రి ఎడవైపున పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు. ఒకవేళ మనం పోటీ పడాలంటే దేనికి పోటీ పడాలి? 12 సింహాసనాల మీదేమో ఆయన ఒళ్ళో కూర్చోడానికి. ఆయన ఒళ్ళో కూర్చోడానికి సమాజ్. ఆయన హృదయంలో జ్ఞానం గొప్పదన్నా. అది పాయింట్ ఏంటంటే పరలోకంలో మూల కాదు, తండ్రి కుడివైపున ఎడవైపున కాదు, ఆయన గుండెలో గుడి కట్టుకోవాలి అనే ఆశ మనకు కావాలి. అది తండ్రి జ్ఞాపకాల్లో మనం మిగిలిపోవటం. అంటే ఇప్పుడు నా అంతఃపురంలో ఉన్నాడు, ఒక మూల ఉన్నాడు, ఎక్కడో మూల ఉన్నాడు, నా కంటి కనపట్లేదు, అయినా వాడు నా గుండెలో ఉన్నాడు. ఏది బాగుంది? ఏది మంచిది? లేదు, నా ఎదురుగా కూర్చున్నాడు, లేదా నా కుడి పక్కన యేసుప్రభు పక్కనే కూర్చున్నాడు, కానీ నా హృదయంలో స్థానం లేదు అతనికి. ఏదో యేసుప్రభుకు ఉంది స్థానం, పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది, కానీ నా సింహాసనం మీద అయితే కూర్చున్నాడు తప్ప నా గుండెలో అతని స్థానం లేదు. ఇప్పుడు ఏది బెస్ట్? కనుక పరలోక రాజ్యంలో వద్దు, ఆయన గుండెలో స్థానం సంపాదించి, ఆయన మనసులో, ఆయన జ్ఞాపకాల్లో మనం స్థానం సంపాదించగలిగితే అది మన మెయిన్ టార్గెట్. ఇవాళ ప్రతి క్రైస్తవుడు టార్గెట్ చేయవలసింది ఏంటంటే పరలోకాన్ని, లేదా పరలోకంలో మూలకాన్ని ఎంటర్ అయిపోవాలి, లేదా యేసుప్రభు సింహాసనం మీద పక్కన కూర్చోవాలి. ఇందాక మా బావగారు అన్నట్టుగా ఆయన బాగా ఆలోచించాడు. యేసన్న గారు అదే చెప్పాడు. యేసన్న గారు ప్రసంగం చెప్పగా విన్నాను. యేసన్న గారు ఒకవేళ యేసుప్రభు, యేసన్న మంచి సేవ చేసావరా, వచ్చి కూర్చో, ఇలాగా యేసుప్రభు కుడి పక్కన కూర్చో అని అంటే నేను కూర్చొని అంటాడట. పోనీ ఇలా ఇటువైపు నన్ను కూర్చోంటే నేను కూర్చొని అంటాడు. మరి ఇంకెక్కడ కూర్చుంటారా అంటే నీ ఒళ్ళో కూర్చుంటాను అంటాను అని అన్నాడు. పాపం నిజంగా ఆయన ఎలాంటి భక్తిని ఆయన ఆస్వాదించాడు చూడండి, అంతవరకు ఆలోచించాడు. కానీ మనమైతే అంతకు మించి ఆయన గుండెల్లోనే గుడి కట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఒక్కసారి ఆయన గుండెలో స్థానం సంపాదించేసుకున్నాం అనుకోండి, ఎంతకాలం ఉంటాం గుండెలో మనం? అది నిత్యము పరలోకంలో ఉండటం గొప్ప, నిత్యము సింహాసనం మీద ఉండటం గొప్ప, నిత్యము ఆయన గుండెలో ఉండటం గొప్ప. ఏది గొప్పది ప్లేసు? అది దానికి టార్గెట్ చేసి బ్రతకండి. నేను ఏం చేస్తే పరలోకంలో స్థానం సంపాదించానని చేయకండి భక్తి. నేనేం చేస్తే ఆయన మనసులో, ఇప్పుడు అదే జరిగింది అక్కడ. నతనీయులు అని ఆయన పరలోకంలో స్థానం కోసం కాదట. నతనీయులు ఇప్పుడు ఎక్కడ స్థానం సంపాదించుకున్నాడు చూడండి. ఆ మాట చదవండి. ఆ మాట యోహాను సువార్త 1వ అధ్యాయం
అంటే ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అంటున్నాడంటే ఇప్పుడు ఎక్కడ టచ్ చేశాడు ఆయన, ఎక్కడికి అర్హుడైపోయాడు? గుండెల్లోకి వెళ్ళిపోయాడు. ఆయన మనసును ఎరిగిన వాడు, ఆయన మనసును వశపరుచుకున్నాడు. ఎక్కడో ఉన్నాడు, ఒక పల్లెటూరులో, దాదాపు పల్లెటూరు ప్రాంతంలో ఉన్నాడు, ఒక సాధారణ పౌరుడు. కానీ దేవుని యొక్క మనసును చొరగొన్నాడు. మనోహరుడు, అన్నయ్య పేరు మనోహర్ కదా, మనసును హరించిన వాడు మనోహర్ అంటే దోచేసాడు అనమాట. అంటే ఇప్పుడు నతనీయులు దేవుని యొక్క హృదయాన్ని దోచుకున్నాడు. చదువున్నాను. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు. పైగా మళ్ళీ ఇంకో మాట్లాడు చూడండి, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గూర్చి చెప్పాను. వండర్ఫుల్ కదండి. ఈ ఒక్క వచనం కనుక మన జీవితంలో నెరవేర్చుకోగలిగితే, అంటే మన గురించి కూడా ఇలాంటి సాక్ష్యం దేవుడు చెప్పగలిగితే ఇక వండర్ఫుల్ కదండి. ఈ ఒక్కటి చాలదండి. మనం ఒక టార్గెట్గా పెట్టుకుని, ఇదిగో ఈ వచనం ఆనాడు నతనీయుల గురించి చెప్పాడు నా దేవుడు, ఈవేళ నా గురించి కూడా ఈ వచనం చెప్పాలి, ఆయన అలా ఒప్పుకునేటట్టుగా నేను బ్రతకాలి అని ఛాలెంజింగ్గా బ్రతకాలండి. భక్తి అంటే ఏదో భయపడి, లేకపోతే ఏదో జనాన్ని చూసి, లేకపోతే ఇలా ఉంటే ఏదో కష్టపడుతూ, లేకపోతే ఏదో రకంగా గడిపేద్దాం, అవగొట్టేద్దాం ఈ బతుకు, అది కాదండి. సవాలు. ఆనాటి భక్తులైనా ఇప్పుడు నీ సవాలు ఉందంటే ఏం చేయాలి తెలుసా? ఒకనాడు 12 మంది అపోస్తలుల గురించి పౌలు గారు విన్నప్పుడు, ఏంటయ్యా వీళ్ళకి దొరికేదంటే 12 అపోస్తలు 12 సింహాసనాల మీద కూర్చుంటారు అని విన్నాడు. అరే నేను ఆ 12లో ఒక్కడిని అవ్వలేకపోయానే, అకాలమందు పుట్టినట్టుగా ఉన్నానే, అంటే ఏంటి, లేట్ అయిపోయాను నేను, నాకేమైపోతుంది ఇప్పుడు 12 మంది సింహాసనాల మీద కూర్చుంటే నేనేం చేయాలి అని అనుకుని టార్గెట్ పెట్టుకున్నాడు. 12 అపోస్తలు 12 సింహాసనాల మీద కూర్చుంటారా, అయితే నాకు సింహాసనం లేదా, నాకు రాదా అని యేసు ప్రభువుని టార్గెట్గా పెట్టుకుని యేసు ప్రభు కంటే కష్టపడాలి. యేసు ప్రభు ఒకసారి దెబ్బలు తిన్నాడా, నేను 3 సార్లు తిన్నా అన్నాడు అని యేసు ప్రభుని ఓవర్టేక్ చేసి, దేవుడు ఎంతైతే కష్టపడ్డాడో, దేవుడు ఎన్ని ప్రదేశాల్లో అయితే తిరిగాడో అన్నిటికంటే చాలా హెవీగా కష్టపడిపోయాడండి. ఇప్పుడు అలాంటప్పుడు పౌలు గారికి సింహాసనం ఉండదా? 13వ సింహాసనం ఆయన వెళ్ళాడు. ఆయన అతి పట్టుదల అంటే నేను 12 సింహాసనాల్లో ఒక సింహాసనం రాదు, కాకపోతే 13వ సింహాసనం నాకు దేవుని చేత నేను వేయించుకుంటాను. అది సవాల్తో కూడిన భక్తి. ఇప్పుడు మనకు సింహాసనం కూడా వద్దు, మన టార్గెట్ ఏమవ్వాలి? ఇప్పుడు దేవుని యొక్క గుండెల్లో స్థానాన్ని ఇప్పుడు ఎవరి టార్గెట్ బాగుంది? మన టార్గెట్ బాగుంది. ఇప్పుడు మన టార్గెట్ బాగుంది, రైట్, హ్యాపీ. ఇప్పుడు మన టార్గెట్ రీచ్ అవ్వాలంటే ఇప్పుడు మనం ఎవరికి మించి భక్తి చేయాలి? ఇప్పుడు అది ఇదే బైబిల్ సారాంశం. ఇది అర్థమైపోతే అసలు బైబిల్ని మీరు నవిలి మింగేసినంత భాగ్యం అదవుతుంది. కనుక పౌలుకి మించి భక్తి చేయండి. పౌలు ఎంత కష్టపడ్డాడు, ఎన్నిసార్లు ప్రయాసపడ్డాడు, ఆ అధ్యాయం చదివితేనే మన చెమటలెట్టేస్తాయి. దానికి మించి కష్టపడండి. అప్పుడు దేవుని గుండెలో స్థానం సంపాదించుకుంటారు. ఎంతకాలానికి అది స్థానం? యుగయుగాలు నిత్యము దేవుని గుండెలో స్థానం. వండర్ఫుల్ కదండి. అసలు ఆ ఇమాజినేషన్గా ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. నిజంగా ఈ కళ లేకపోతే ఈ ఆశ నిజం అయిపోద్దా? నిజం చేసుకోగలమా, చేసుకోలేమా? నిజం చేసుకునే అవకాశమే దేవుడి వేళ ఈ వాక్యం ద్వారా నీకు ఇచ్చాడు. నాయన, నువ్వు పరలోకం కోసం కాదు, నా గుండెలో ఉండటానికి, నేను ఎరిగి నా జ్ఞాపకాల్లో ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయి. ఒకనాడు కొన్నేలి ధర్మకార్యాలు ఎక్కడ ఉన్నాయట? జ్ఞాపకార్థముగా దేవుని సన్నిధికి చేరాయి. మర్చిపోలేకపోతున్నాడట. అది దేవుణ్ణి మర్చిపోనివ్వనంత ప్రేమలు చూపిస్తే మర్చిపోలేటండి. దేవుడే కదా, ఎవరైనా ఒక వ్యక్తిని మర్చిపోలేకపోతున్నాడంటే అత్యంత ప్రేమ పొందినవాడైన ఉండాలి, అత్యంత శత్రువైన ఉండాలి. ఇతన్నే కదా ఎవరైనా మర్చిపోలేరు. కనుక ఈవేళ మనం చేయాల్సింది ఏంటంటే అత్యంత ప్రేమ మనం దేవుని దగ్గర పొందాలి. అత్యంత ప్రేమ మనం దేవుని దగ్గర పొందాలంటే ఏం చేయాలి? మనం కూడా అత్యంత ప్రేమ కనపరచాలి. అందుకని పేతురుని అడిగాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని అడిగాడా? ఏమన్నాడు అక్కడ? పేతురు, వీరికంటే ఎక్కువగా నీవు నన్ను ప్రేమించుతున్నావా?
కనుక ఈవేళ అందరూ ప్రేమించినట్టుగా వద్దు, ఎక్స్ట్రాడినరీగా ప్రేమిద్దాం. అప్పుడు దేవుడు కూడా మనల్ని ఎక్స్ట్రాడినరీగా అందరికంటే ఎక్కువగా మనల్ని ప్రేమిస్తాం. అదవుతుంది. దేవుని మనసు పట్టుకోండి. అర్థదు నాన్న, ముగించేసుకుందాం, కంగారు పడిపోకుండా. ఒంటిగంట అయిపోయింది. ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని చెప్పారు. అంటే అతని జీవితాన్ని అంతా తరచి చూస్తే ఎక్కడ కూడా కనపడలేదటండి. మరి మనలో ఈ కాసేపు దేవుని మందిరంలో ఉన్నాం కనుక కాసేపు ఏదో మంచిగా ఉన్నట్టుగా ఉంటాం. తర్వాత మన అసూయలు, మన ఓవరాక్షన్లు, మన అతిశయాలు, మన అబద్ధాలు, మన లోక సంబంధమైన కోరికలు, మన ఆశలు, మన ఇమాజినేషన్స్, మన తలంపులు, మన దురాశలు ఎన్ని రకాలుగా పాడైపోతామండి. కానీ ఏ విషయంలో కూడా ఏ కపటమును కూడా కనబడలేదు. ఆ సాక్ష్యం పొందటం చాలా కష్టపడి, పైగా సాక్ష్యాలు పొందటం, సాక్ష్యాలు చెప్పమంటే సంఘాల్లో ఎవరి గురించి వాళ్ళు సాక్ష్యాలు చెప్పటం ఏంటి? అసలు సాక్ష్యాలు చెప్పమంటే దరిద్రం. సాక్ష్యాలు ఎప్పుడు చెప్పాలి, ఎక్కడ చెప్పుకోవాలి? సాక్ష్యం చెప్పుకునే పరిస్థితి వచ్చిందంటే నీ గురించి ఎవరు చెప్పాలంటే సంఘం చెప్పాలి. అంతేగాని నేనే లేచిపోయి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు ఎవరు ఉన్నారమ్మా అంటే వచ్చేసి ఒక సాక్ష్యం చెప్పేస్తే కాస్తంత సాలిడ్గా ఆ సందాపేటలో సాక్ష్యం చెప్పమని ఎందుకు చెప్తాడు అనుకుంటున్నారు? ఉత్తరే సాక్ష్యం చెప్పినప్పుడు వేసి సందాకనే మామూలు సందాకి తేడా ఉంటుంది కనుక సాక్ష్యం చెప్పాలంటే ఏదో జరిగింది, మేలు జరిగిందని చెప్పాలి కదా. అప్పుడు ఏం చేస్తాడు? సదరు ఆరాధికుడు కొంచెం సాలిడ్గా సందేస్తాడని. ఒక మనిషి గురించి సాక్ష్యం చెప్పడం కరెక్ట్ కాదండి. ఒక మనిషి గురించి చెప్తే సంఘం చెప్పాలి. ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక మనిషి గురించి దేవుడే సాక్ష్యం ఇవ్వాలి. అదే జరిగింది అక్కడ. ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గురించి చెప్పాను. అప్పుడు నతనేలు ఒంటరైపోయాడండి. ఏంటి నేను ఎలా చెప్పేస్తున్నాడని అడుగుతున్నాడు. చూడండి, నన్ను నీవు ఎలాగూ ఎరుగుతువని నతనేలు ఆయనను అడుగగా యేసు అంటున్నాడు, ఏంటి నన్ను ఎలా ఎరుగుతువని అంటున్నావేంటి? అంటే ఏదో నీ ఇశ్రాయేలీయుడు నీ జాతి గురించే తెలుసు, నీ క్యారెక్టర్ గురించి తెలుసు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చావో, నువ్వు ఎవరితో మాట్లాడుతూ ఉన్నావో, ఆ మాట్లాడేటప్పుడు ఏ చెట్టు కింద ఉన్నావో కూడా తెలుసు నాకు అని చెప్తా అంటున్నాడు. అందుకు అడుగగా యేసు అంటున్నాడు, ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని అతనితో చెప్పాను. అంటే నువ్వెవరవో తెలుసు, అంటే ఇశ్రాయేలుడివా, నిజమైన ఇశ్రాయేలుడివా తెలుసు, నువ్వు ఎలాంటి వాడవో తెలుసు, నువ్వు కపటివా, కపటం లేనివాడివా తెలుసు, నువ్వు ఎక్కడున్నావో కూడా దేవునికి తెలుసు. సమయం అయిపోయింది, వచ్చేవారం కంటిన్యూ చేస్తాను. ఎక్కడున్నావు అంటే ఎక్కడున్నాడు? బైబిల్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఒకళ్ళు చెట్టు మీద ఉన్నారు, ఎవరు? జక్కయ్య. నతనీయులు ఎక్కడున్నాడు? చెట్టు కింద ఉన్నాడు. ఇంకా చెట్ల మధ్యలో ఉన్నాడు. ఇంకొకడు చెట్లకు వేలాడిన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఎందుకు నువ్వెక్కడ ఉన్నావు, మనం ఎక్కడ ఉన్నాం? అంటే చెట్టు కింద ఉన్నావా, చెట్టు పైన ఉన్నాము కాదు, ఏ కండిషన్లో ఉన్నాం? నిజమైన క్రైస్తవుడు ఈమె యందు ఏ కపటమును లేదు అనే సాక్ష్యం పొందే స్థితిలో ఉన్నావా? లేదు బాబు, ఆదివారం కాసేపు అలాగే కనపడతారు నా బిడ్డలు, తర్వాత ఇంటికి వెళ్ళాక ఉంటుంది బాబు వీళ్ళ స్వరూపం అన్నట్టుగా ఉన్నాను. ఆలోచించండి. కనుక ఇంకా ఎలా ఉండాలి? ఇంకా దేవుడు ఏమేమి కౌంట్ చేస్తాడు? ఇశ్రాయేలీడో లేదు కౌంట్ చేశాడు, కపటిగా ఉన్నాడో లేదు కౌంట్ చేశాడు, ఎక్కడి నుంచి వచ్చాడో కూడా కౌంట్ చేశాడు, ఎవరితో కలుసుకున్నాడో కౌంట్ చేశాడు. ఇంకా ఏం కౌంట్ చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకుందాం వచ్చే వారం. దేవుడు మిమ్మల్ని దీవించిన కాక. రామ.